ప్రస్తుతం మనం నక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఏదైతే జనవరి 26 రిపబ్లిక్ డేని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరతమాత మహాహారతి అని ఏదైతే పెట్టారో ఆ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే క్రాకర్స్ పేలి 2 బోట్లు బ్లాస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఆ బోట్లు బ్లాస్ట్ అయిన దగ్గర దాదాపుగా 10 మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు, మరికొంతమంది చిన్న చిన్న కొంచెం మేజర్ ఇన్సిడెంట్ జరిగింది, మేజర్ గాయాలతో బయటపడ్డారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక దాదాపు బీటెక్ చదువుతున్న 4th ఇయర్ విద్యార్థి గల్లంతైనట్లు కూడా చివరిసారిగా వాళ్ళ స్నేహితులు కూడాను పేరెంట్స్కి అటు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అతని యొక్క డెడ్ బాడీని బయటికి తీసేందుకు ఏ విధంగా లేక్ వ్యూ పోలీసులు కానీ అలాగే తెలంగాణ టూరిజానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ ఏ విధంగా మనం ఇక్కడ వెతికే ప్రయత్నం చేస్తామని చూస్తున్నాం. స్పీడ్ బోట్లతో సహా అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పడి గల్లంతైన ఏదైతే బీటెక్ విద్యార్థి ఉన్నాడో చివరిగా వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఒక సెల్ఫీ దిగడం, దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పడం, అంటే బోట్లోనే ఉన్నాడు, బోట్లోనే మేము కూడా ఉన్నాము, ముగ్గురం కలిసే వెళ్ళాము, కానీ ఇక్కడ చివరిసారిగా బ్లాస్ట్ అయిన తర్వాత మేమిద్దరం అయితే బయటికి రావడం జరిగింది కానీ తను లోపలే ఉండిపోయాడు. సో లోపల గల్లంతయ్యాడని చెప్పేసి గత దాదాపుగా 40 గంటల నుంచి కూడాను ఇటు లేక్ వ్యూ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం టూరిజం డిపార్ట్మెంట్ కానివ్వండి వెతుకుతున్నారు. దాదాపుగా 40 గంటల నుంచి కూడా ఎవరి పని వారు చేస్తూనే ఉన్నారు, శ్రమిస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా గల్లంతైన వ్యక్తి ఇప్పటికీ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. మొత్తానికి కూడాను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి సంబంధించి, ఆ విద్యార్థి కుటుంబానికి సంబంధించి దాదాపుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఒక 100 మందికి ఇక్కడికి రావడం, వాళ్ళంతా కూడాను ఈ సర్చింగ్ చేస్తుంటే ఇక్కడే ఉండడం, అలాగే పోలీస్ అధికారులతో కానీ టూరిజం అధికారులతో కానీ మాట్లాడడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే బంధువులు ఉన్నారో ఆ బంధువులు కూడా ఉన్నారు. సో ఏ విధంగా ఇక్కడ పోలీసులు కానీ అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా 40 గంటల నుంచి పోలీసులు ఎదుగుతూనే ఉన్నారు. టూరిజం డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరూ లేక్ వ్యూ పోలీసులు కానివ్వండి, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి ఈ డిఆర్ఎఫ్ కాకుండానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా వచ్చింది, అంటే కేంద్రానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చింది. ద సేమ్ టైం వీళ్ళంతా కూడాను ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడాను కలిసి శ్రమిస్తున్నారు. దాదాపుగా 40 గంటల నుంచి ఎవరైతే గల్లంతయ్యారో ఆ గల్లంతైన విద్యార్థి ఇంతవరకు లభ్యం కాలేదు, అతని యొక్క బాడీ కూడా లభ్యం కాని పరిస్థితి అయితే ఉంది. సో ఒకసారి మనం వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ అందరూ ఉన్నారు, బంధువులు అందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ ఎతికే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ, అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మీ బాధిత కుటుంబానికి ఏమైనా సలహా ఇవ్వడం కానీ, లేదంటే అసలు ఏం జరిగిందని చెప్పి ఏమి ఇంతవరకు ఏమి ఇవ్వలేరు. ఇదే నడుస్తుంది నిన్నటి నుంచి, ఖాళీ మీదనే ఇది చెకింగ్ నడుస్తుంది, అంతకుమించి ఏం లేదు. తెలంగాణలో మూడు పార్టీలు, ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి సంబంధించి కిషన్ రెడ్డి గారి ఆ నాయకులు గారు ఎవరైనా స్పందించారా? ఏం స్పందన అయితే ఏం రాలేదండి. వాళ్ళకైతే మెసేజ్ పంపించాము, మరి వాళ్ళైతే స్పందించారు. లేదు, కాల్ చేశారు మా లీడర్, మా చైర్మన్ గారు కాల్ చేశారు, చంద్రారెడ్డి గారు కాల్ చేశారు. మరి రిజల్ట్ అయితే ఏం రాలేదండి, రెస్పాండ్ అయితే కాలేరు. నిన్న కాల్ చేసి మాట్లాడారు, వాళ్ళకు కూడా తెలుసు ఇన్సిడెంట్ అయిందని. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఇది బ్లాస్ట్ అయినప్పుడు 26 తారీఖు నైట్ 9 గంటలకు 9:30 ప్రాంతంలో అయింది. అయినప్పుడు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మీ మొత్తం ఈవెంట్ క్లోజ్ అయిన టైంకి బ్లాస్టింగ్ స్టార్ట్ చేసి అది పేలిపోయింది. అప్పుడు బహుశా ఉండొచ్చు కిషన్ రెడ్డి గారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నియర్లీ ఒక 40 hours అవుతుంది మీ బాబు మిస్ అయ్యి. అంటే వాళ్ళు భౌతికంగా లాస్ట్ డే మాట్లాడినప్పుడు కానీ, లేదంటే లాస్ట్ మెసేజ్ ఇచ్చిన టైం కానీ ఏమన్నా అసలు బాబు ఎప్పుడు మాట్లాడాడు చివరిగా? ఆ రోజు సాయంత్రం 7:30 ప్రాంతంలో ఇంటి నుంచి వచ్చాడండి. 8:30కి ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేశాడు ఇంటికి, ఇట్లా మమ్మీ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఇట్లా ప్రోగ్రామ్కి వచ్చాను అని చెప్పాడు. కానీ 9:30 తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మా రాత్రి 2:30 వరకు మేము ఫోన్ చేస్తూనే ఉన్నాం. నైట్ 2:30కు ఫోన్ చేస్తే, ఇప్పుడు అతని బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేస్తే, ఇద్దరికి ఫోన్ చేస్తే అప్పుడు 2:30, 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇద్దరం ఇట్లా దూకేసి ఫైర్ సిబ్బంది మమ్మల్ని కాపాడింది, అజయ్ ఆ మంటలోనే ఉన్నాడు అని చెప్పి వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది. ఒక అతను మాకు కలిచాడు, ఒక అతను పిఎస్ లోపల ఉన్నాడు. అయితే చెప్పిన తర్వాతనే మేము పిఎస్లో పోలీస్ వాళ్ళకి సమాచారం తెలిసింది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు, కానీ లోపల దూకడమో లేదంటే అక్కడే బర్న్ అయ్యాడో లేదంటే ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అని మీకు ఏమైనా కన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు ఇంతవరకు? వాళ్ళిద్దరు స్టూడెంట్స్ ఐ విట్నెస్ అండి. ఎందుకంటే కలిసి ఎక్కిన వాళ్ళు ముగ్గురు ఒకేసారి ఎక్కిరు. అది ఎగ్జామ్ బర్న్ అయ్యే వాళ్ళకి కదా ఇద్దరు దూకేసిరు. మా వాడు అందులో ఉండడం వాళ్ళు చెప్తేనే తెలుసు. ఎక్కేటప్పుడు ఉన్నాడు కదా, దిగేటప్పుడు కూడా ఉండాలి కదా, మరి ఎక్కడ వెళ్ళిండు అబ్బాయి? అప్పటి ఫోన్ స్విచ్ ఆఫ్. కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఇంతవరకు ఏం లేదు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు లేదు. ఒక బీఆర్ఎస్ నాయకుడు లేరు, కాంగ్రెస్ నాయకుడు లేరు, ఓ బీజేపీ వాళ్ళు లేరు. ఇది పూర్తి బాధ్యత బీజేపీ భారత మాతకు
భారత మహాహారతి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చేయగానే ఇప్పుడు భారత మాతకు బలిచ్చినట్టు అయిపోయింది మా అబ్బాయిని ఇక్కడ. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ తండ్రి ఆటో నడిపించుకొని జీవనం సాగించేటువంటి వ్యక్తి 22 సంవత్సరాల అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, ఒక నెల 2 నెలలు అయితే ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులను చూసుకుంటే ఎంతో ఆశతోటి ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయినాము. ఇప్పుడు 150 నుంచి 200 మంది రక్త సంబంధికులమే ఉన్నాం. బయట వాళ్ళు ఎవరు లేరు, మొత్తం కుటుంబ సభ్యులే. తాత, అత్తమ్మ, మేనమామలు, అన్నయ్యలు, బాబాయిలు మొత్తం వీళ్ళే. కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కానీ వచ్చి పరామర్శించిన దాఖలా లేదు, దీనికి ఎలాంటి సమాచారం చెప్పట్లేదు. అదే పెద్ద పెద్ద నాయకులు, పొలిటీషియన్స్, ఇది సెలబ్రిటీలు వాళ్ళ పిల్లల వలన పోతే నిమిషాల మీద వచ్చి గాలింపు చర్యలు కానీ ఏదానికైనా దాన్ని రెస్పాండ్ అవుతారు. మొన్న పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ గారి గురించి ఎంత హంగామా చేశారు. మరి ఇక్కడ ఏమైంది? 3 రోజులే. కిషన్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చారు? అసలు ఆయన లేడంట, ఢిల్లీకి వెళ్ళినట్ట, ఇక్కడ లేడంట. జరిగిన రోజు ఇక్కడే ఉన్నారా? జరిగిన రోజు నైట్ ఇక్కడ ఉన్నాడు. జరిగిన రోజు ఆన్ స్పాటే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అతను ఉన్నప్పుడే వాళ్ళే అనౌన్స్ చేశారు, క్రాకర్స్ పేల్చమని అనౌన్స్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ జరిగిన సంఘటన రోజు ఇక్కడ పేలిన తర్వాతనే ఫైర్ ఇన్సిడెంట్ అయినాక ఇలా గాయపడిన వాళ్ళని కూడా యశోద హాస్పిటల్ పోయి పరామర్శించినటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఇప్పుడు 3 రోజుల నుంచి గల్లంతైన వ్యక్తి గురించి ఎందుకు ప్రశ్నిస్తలేరు, ఎందుకు అడుగుతలేరు? వాళ్ళకి భయం అవుతుందా? ఇది వాళ్ళు బాధ్యులనే కదా ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తలేరు. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఆ పిల్లలను పిలిపియండి. ఆ పిల్లలను పిలిస్తే మేము అడుగుతాము కరెక్ట్ గా. వాళ్ళని ఏం కొట్టము, తిట్టము, మంచిగా అడుగుతాం మేము ఆ పిల్లలని. ఆ ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారని పోలీసుల ఆధ్వర్యంలో ఉండొచ్చనా? నిన్న వచ్చిరంటండి, నిన్న ఇక్కడికి వచ్చిరంట, నిన్న వచ్చినట్టు అందులోకి పోయినట్టు సెల్ఫీ కూడా దిగినట్టు చూపించిరంట ఇక్కడ వీళ్ళందరికీ. మొన్న వచ్చిరంట, సెల్ఫీ దిగినట్టు చూపించిరంట. మరి చూపించినప్పుడు మళ్ళీ ఇంకా కనబడతలేరంట ఆ పిల్లలు కూడా. కనీసం ఆ పిల్లలు కూడా లేదు. మేము క్లారిటీగా కనుక్కుంటాం కదా ఏం జరిగింది, ఎట్లా దుంకిరు, ఎటు నుంచి ఎటు పోయిరు అని చెప్పి క్లారిటీ అన్న కనుక్కుంటాం కదా. అది కూడా క్లారిటీ కనుక్కోవడానికి కూడా లేదు. మా అతను వచ్చిండు కదా, వెళ్ళిరు కదా, వెళ్ళినప్పుడు మరి ఈ సంఘటన జరిగిన తర్వాత ఎట్లా జరిగింది, ఏమైంది, దూకిర్రా మీరు, ఏమి అడగడానికి కనీసం వాళ్ళు ఉండాలి. ఇప్పుడు కనీసం అడుగుదామన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మాకు ఛాన్స్ ఇస్తలేదు. పిల్లలు 3 పిల్లలు వాళ్ళు రావాలి, 2 పిల్లలు వాళ్ళు వస్తే మేము మాట్లాడతాం సార్. మాట్లాడతాం. పోలీసులు అడిగిరా వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అడిగినాము, అడితే ఉన్నారమ్మా మా దగ్గర ఉన్నారని చెప్పారు. ఆ పిల్లలు ఎవరు, ఆ పిల్లల ఫోన్లు, కనీసం బాడీ అన్న బయటకు వచ్చిందా అన్న ఆశ కూడా లేదు మాకు. కనీసము ఏ ఆశ కూడా లేదు. బాడీ అన్న బయటికి రావాలి కదా. చిన్న ఉన్నప్పుడు ఎంత పెద్ద చేస్తే ఎంత బాధ అనిపిస్తే కన్న తల్లికి, అలాంటి ఆమెకు మాట్లాడడానికి కూడా శక్తి లేదు అసలు. కిషన్ రెడ్డి సార్ వచ్చిండు కదా, ఇక్కడ ఈవెంట్ చేసిండు కదా, ఇంతవరకు ఎందుకు రావట్లేదు కిషన్ రెడ్డి? వచ్చి ఇక్కడ ఎందుకు అడగట్లేడు? ఇప్పుడు హాస్పిటల్ ఉన్న వాళ్ళని పరామర్శించడానికి పోయిండని మాట్లాడుతున్నారు. ఈడికి వచ్చి ఈడ మనిషి లేడు, ఒక మనిషి కనబడకుండానే పోయిండు. కనబడని మనిషికి ఎందుకు వస్తలేడు ఆ కిషన్ రెడ్డి? ఎక్కడ నిలిపోయిండు? మరి ఈవెంట్కి లక్షలు ఖర్చు పెట్టిరు కదా, అందులో నుంచి ఒక 50,000 ఖర్చు పెట్టి ఒక 10 మందిని దింపుతా తెలుస్తుంది కదా. ఆ మనిషి అనేది బయట పడతాడు కదా, బాడీ అనేది. రాలేదు, ఎవ్వరు రాలేదు. కిషన్ రెడ్డికి సంబంధించిన ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? అసలు వాళ్ళకి అవసరం ఏముంది? వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అసలు రూల్స్ ఎవరు ఇచ్చిర్రు? వేరే పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళమని చెప్పారు? ఎట్లా తీసుకెళ్తారు మీరు? తీసుకెళ్ళిన వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావాలి. అప్పుడు 1000 మంది ఉన్నారు ఇక్కడ. 1000 మంది ఏం చేసిర్రు? ఖాళీ కూర్చున్నారా 1000 మంది? ఇందులో కన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇచ్చారు, పిల్లలు ఇచ్చారు కన్ఫర్మేషన్. వాళ్ళతో ఉన్న పిల్లలు ఇచ్చారు కన్ఫర్మేషన్. మొత్తానికి పోలీసులు చెప్తుంది, అలాగే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్పారో మనం విన్నాం. కానీ ఇంతవరకు కూడాను దాదాపు 40 గంటలు అవుతున్నా సరే ఇంతవరకు అటు ప్రభుత్వం కానీ లేదంటే ఇది నిర్వహించిన కిషన్ రెడ్డి కానివ్వండి, అలాగే అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇక్కడికి వచ్చింది లేదు, మమ్మల్ని పరామర్శించింది లేదు. నిజంగానే ఇందులో పిల్లోడు పడిపోయాడా, బాడీ దొరికిందా లేదా, గల్లంతయ్యాడా అని కన్ఫర్మేషన్ కోసం కనీసం వచ్చి మా గురించి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. మనం చూస్తూ ఉన్నాం స్పీడ్ బోట్లతో సహా అన్ని బోట్లు ఇక్కడికి రావడం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెతకడం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సహకరించడం, ఇవన్నీ మనం చూస్తాను. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఇక్కడ ఏదైతే కార్యక్రమం జరిగిందో బీజేపీ ఆధ్వర్యంలో జరిగింది. అట్ ద సేమ్ టైం కిషన్ రెడ్డి కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. కిషన్ రెడ్డి వచ్చిన పరిస్థితి లేదు. ఒక పక్క ఢిల్లీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి అటు తెలుగు రాష్ట్రాల నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ కానివ్వండి, అలాగే తెలంగాణ నుంచి కొంతమంది నేషనల్ లీడర్స్గా ఉన్న, సెంట్రల్గా కేంద్ర మంత్రులుగా ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఢిల్లీ పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ మధ్యలోనే ఇంత టైట్ షెడ్యూల్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఇక్కడికి ఎట్లా వస్తాడు? అసలు కిషన్ రెడ్డి వచ్చే పరిస్థితి ఉందా? అసలు అంటే నిన్న కాల్ మాట్లాడినప్పుడు నేను వస్తాలే, వచ్చి పరామర్శిస్తా
మాట్లాడతాలే అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. కానీ హాస్పిటల్ వాళ్ళు మాత్రమే పరామర్శించారు అని చెప్పేసి అటు లేక్ వ్యూ వాళ్ళు కానివ్వండి, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివ్వండి, దీనికి సంబంధించి ఈ లేక్ వ్యూ పాయింట్కి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను శ్రమిస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు గల్లంతైన తన బాడీ మాత్రం లభ్యం కాని పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తాం కోతవేటు దూరంలోనే మనకి చూస్తా ఉన్నాం, అక్కడ సెక్రటేరియట్ ఉంది. ఆ సెక్రటేరియట్ విండో ఓపెన్ చేసి ఇటువైపు చూసినా సరే ఇక్కడ కనిపిస్తుంది సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, కన్సర్న్ మినిస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం అంటే ఇంత అతి సమీపంలో ఉన్న ఈ లేక్ దగ్గరికి రావడం, హుస్సేన్ సాగర్ దగ్గరికి రావడం కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక భరోసా అనేది లేదు. ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతాం, ఎంత బాధపడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. కానీ కనీసం ఇలాంటి గవర్నమెంట్ ఎన్నడూ మేము చూడలేదు. ఇలాంటి గవర్నమెంట్ కనీసం పట్టించుకోని గవర్నమెంట్ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి కూడాను కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే స్కూబా డైవింగ్ కానివ్వండి, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ శ్రమించి వర్క్ చేస్తున్నారు. దాదాపుగా 40 గంటల పాటు వర్క్ చేస్తానే ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది అంటే 40 గంటల నుంచి పని చేసినా సరే ఈవినింగ్ 5:30, 6 అవగానే ఈ వర్క్ అంతా ఆగిపోతుంది, ఈ సర్చింగ్ అంతా ఆగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎలాంటి రిజల్ట్ లేదు ఇంతవరకు కూడాను. 40 అవర్స్ ఉన్నా సరే, 40 గంటలు ఉన్నా సరే, ఈ 40 గంటల్లో ఎలాంటి రిజల్ట్ లేదు. కానీ మాకు వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు, ఒక భరోసా అనేది ఇవ్వట్లేదు. ఈవెన్ ఇక్కడ నుంచి అంటే ఏదైనా పెద్ద వాళ్ళ పిల్లలకైతేనో, లేదంటే మొన్న రీసెంట్గా జరిగిన పుష్ప ఈవెంట్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాంట్లో రేవంత్ రెడ్డి చాలా ఎక్కువగా స్పందించాడు, చాలా గట్టిగా స్పందించాడు. కానీ ఈరోజు ఒక సామాన్యుల పిల్లలు ఈ విధంగా చనిపోతే కనీసం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదా, ఎమ్మెల్యేల దృష్టికి వెళ్ళలేదా, మంత్రుల దృష్టికి వెళ్ళలేదా అని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కిషన్ రెడ్డి కూడా రాకపోవడం అనేది గమనార్హం. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు, ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగినప్పుడు, అందులో 10 మంది గాయాల పాలైనప్పుడు 10 మందిలో 80% ఒకరికి బాడీ బర్న్ అయిపోయి ఈరోజు ఉదయం చనిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ ఒక వ్యక్తి గల్లంతైన విషయం తెలిసి కూడాను ఇంతవరకు కిషన్ రెడ్డి రాకపోవడం అనేది కూడాను మాకు బాధ అనిపిస్తుందని చెప్పేసి ఇటు ఏదైతే గల్లంతైన వ్యక్తి యొక్క తాలూకా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, నక్లెస్ రోడ్.